మహాబలిపురం వద్ద తీరం దాటిన నీలం తుపాను తమిళనాడు పుదుచ్చేరిలో బీభత్సం సృష్టిస్తోంది. భూపరితలంపై క్రమంగా తీవ్రత తగ్గినా ఈదురుగాలులు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు తమిళనాడులో 5 ప్రాణాలు కోల్పోగా 6 గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. చెన్నై సహా ఆంధ్రప్రదేశ్లోని పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎగసి పడుతున్న అలలు, ఎడతెరిపి లేని వానలు, వర్షపు నీటితో నిండిన జనావాసాలు, తీర ప్రాంతాలు. పుదుచ్చేరి, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. క్షణక్షణం బీభత్సం సృష్టిస్తూ విరుచుకుపడుతున్న నీలం తుపాను చెన్నై, నాగపట్టణం, తిరునెల్వేలి, పుదుచ్చేరి సహా మన రాష్ట్రంలోని తీర ప్రాంతాలతో పాటు కోస్తా జిల్లాలో ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన తుపాను ప్రభావంతో పలువురు మృతి చెందగా మరికొద్ది మంది గల్లంతయ్యారు. పర్యాటక ప్రదేశమైన మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటడంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థ నిలిచిపోవడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వర్షాల కారణంగా తుపాను ప్రభావిత జిల్లాల్లో కొన్ని రైళ్లను రద్దు చేయగా కొన్నింటిని వేగం తగ్గించి నడిపిస్తున్నారు. మరికొన్ని రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చెన్నైలో ఈదురుగాలులకు కూలిన భారీ చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. వర్షాలకు కావేరీ డెల్టాలో చేతికొచ్చిన పంటలు నేలకూలినట్లు అధికారులు చెప్పారు. 37 మంది సిబ్బందితో వచ్చిన వాణిజ్య నౌక ప్రతిభా కావేరీ చెన్నై తీరంలో చిక్కుకుంది. 22 మందిని రక్షణ జాకెట్ల ద్వారా తీర ప్రాంత రక్షణ దళం రక్షించడానికి ప్రయత్నించగా అలల తాకిడికి ఒకరు మరణించారు. గల్లంతైన 6 కోసం గాలిస్తున్నారు. మిగతా వారు నౌకలోనే ఉన్నారని తెలిపారు. రక్షించిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెన్నై ఓడరేవు అధికారులు వెల్లడించారు. పాండిచ్చేరిలో స్నేహితులతో పాటు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోస్తా పరిధిలోని జిల్లాల్లో పాఠశాలలకు ఈ రోజు సెలవులు ప్రకటించారు. కడలి అల్లకల్లోలంగా ఉండటంతో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. చెన్నై విమానాశ్రయాన్ని ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. తుపాను కారణంగా తమిళనాడులోని అన్ని న్యాయస్థానాలకు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవు ప్రకటించారు. చెన్నైలోని కల్పకం మద్రాసు అణువిద్యుత్ కేంద్రం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. భూ ఉపరితలంపై క్రమక్రమంగా తుపాను తీవ్రత తగ్గినా చాలా ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను వాయవ్య దిశగా పయనిస్తుండటంతో నష్టం తీవ్రత తగ్గిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాయువ్య దిశగా కొనసాగుతున్న నీలం తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.